జూన్ 1వ తేదీ నుంచి ఏపీలో రేషన్ పంపిణీ విధానంలో మార్పులొచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో ఎండియు వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేసేవారు. అయితే ఈ విధానాన్ని రద్దు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. జూన్ 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని ప్రారంభించారు. మరోవైపు రేషన్ పంపిణీలో అక్రమాలు జరగకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రేషన్ షాపుల వద్ద క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ఏవైనా ఫిర్యాదులు ఉంటే స్కాన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తోంది. ప్రతి రేషన్ షాప్ వద్ద పూర్తి వివరాలతో సమాచార బోర్డును ఏర్పాటు చేస్తున్నారు. ఈ బోర్డులో సదరు రేషన్ దుకాణానికి సంబంధించిన రేషన్ డీలర్ అధికారుల వివరాలు ఉంటాయి. అలాగే ఈ బోర్డులో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. రేషన్ కార్డుదారులకు ఏవైనా సమస్యలు వస్తే తమ సెల్ ఫోన్లో స్కాన్ చేసి ఆ అంశం మీద అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. ఇక లబ్ధిదారుల ఫిర్యాదు మీద 24 గంటల్లోనే అధికారులు స్పందిస్తారని ప్రభుత్వం చెబుతోంది. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నుంచి రేషన్ పంపిణీ విధానంలో కీలక మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ మేరకు తాజాగా పౌర సరఫరాల శాఖ సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కార్డుదారుల సౌలభ్యం కోసం జూన్ 1వ తేదీ నుంచే రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అన్ని చోట్ల ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఎండియు విధానం అమలులో ఉన్నప్పుడు ఈ ఫోన్లో ఉన్న సాఫ్ట్వేర్ తొలగించి రేషన్ డీలర్ ద్వారా పంపిణీ కోసం రూపొందించిన సాఫ్ట్వేర్ క్షేత్రస్థాయిలో పరిశీలించే నిమిత్తం విజయవాడ మధురానగర్ రేషన్ డిపో నంబర్ 218ని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్రావు కలిసి సందర్శించారు. ఈ ఫోన్లో లాగిన్ నుంచి కార్డు నంబర్ ఎంటర్ అయ్యే విధానం, కార్డుదారుని వేలిముద్ర, కంటి పాప ద్వారా సరుకులు నమోదయ్యే విధానాన్ని మంత్రి పరిశీలించారు. గతంలో ఎండియు విధానం ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు పనిచేయదో తెలియని దుస్థితి ఉండేది. దీంతో కార్డుదారులు రేషన్ కోసం, వాహనం కోసం రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు కార్డుదారులకు ఆ కష్టాలు ఉండవని చెప్పారు. నెలలో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, అలాగే సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ దుకాణంలో సరుకులు తీసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆదివారాల్లోనూ రేషన్ పంపిణీ కొనసాగుతుందని ఆయన అన్నారు. 65 సంవత్సరాలు దాటిన ఒంటరి వృద్ధులు, వికలాంగులు, భార్యాభర్తలు, 2 వృద్ధులైన వారి జాబితాలు రేషన్ షాపుల వారీగా సిద్ధం చేశామని, వారికి 1 నుంచి 5వ తేదీలోగా రేషన్ ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు ఇస్తామని చెప్పారు. ఇల్లు మారి వేరే ప్రాంతాలకు వెళ్లిన వారికి కూడా పోర్టబిలిటీ విధానం ద్వారా సమీప రేషన్ దుకాణంలో రేషన్ పొందొచ్చని చెప్పారు. రేషన్ దుకాణాల్లో అవినీతి జరగకుండా ప్రభుత్వం సరికొత్త యాప్ను రూపొందించింది అని పేర్కొన్నారు. ఈ యాప్లో డీలర్ వివరాలు ఫోటోతో సహా వస్తాయని పేర్కొన్నారు. ఎంఎస్ పాయింట్ నుంచి సరుకు ఎంత వచ్చింది, కార్డుదారులకు ఎంత పంపిణీ చేశారు అనే వివరాలు రేషన్ దుకాణం వద్ద జనం ఎక్కువ మంది ఉన్నా వెంటనే ఈ యాప్ ద్వారా తెలిసిపోతుంది అని మంత్రి చెప్పారు. ఏపీ ప్రజలకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. రేషన్ కార్డు ఉన్న వారికి బియ్యం వద్దు అనుకుంటే దానికి బదులుగా డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుందట. ఈ విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నుంచి రేషన్ పంపిణీ విధానంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మేరకు తాజాగా పౌర సరఫరాల శాఖ సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కార్డుదారుల సౌలభ్యం కోసం జూన్ 1వ తేదీ నుంచే రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అన్ని చోట్ల ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఎండియు విధానం అమలులో ఉన్నప్పుడు ఈ ఫోన్లో ఉన్న సాఫ్ట్వేర్ తొలగించి రేషన్ డీలర్ ద్వారా పంపిణీ కోసం రూపొందించిన సాఫ్ట్వేర్ క్షేత్రస్థాయిలో పరిశీలించే నిమిత్తం విజయవాడ మధురానగర్ రేషన్ డిపో నంబర్ 218ని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కలిసి సందర్శించారు. ఈ ఫోన్లో లాగిన్ నుంచి కార్డు నంబర్ ఎంటర్ అయ్యే విధానం, కార్డుదారుని వేలిముద్ర, కంటిపాప ద్వారా సరుకులు నమోదయ్యే విధానం మంత్రి పరిశీలించారు.